ఏం జరిగింది బ్రో? అయ్యో ఏం జరిగింది సార్? ఇప్పుడు రెండు విషయాలు సార్ చెప్పండి. సినిమా ఇండస్ట్రీ మీద రాజకీయ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు, చాలా సీరియస్ అయింది. ఒక సినిమా ఇండస్ట్రీ పర్సన్ గా, కీలక వ్యక్తిగా మీరు దీని మీద ఏమంటారు? కామెంట్స్ కమిటీ సినిమా ఇండస్ట్రీ పర్సన్గా కంటే కూడా ముందు ఈ దేశంలో పౌరుడిగా, దేశ పౌరుడిగా ఈ బాధ్యత గల పదవుల్లో ఉన్నవాళ్ళు అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇటువంటి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా కామెంట్ చేయాలి. ఇప్పుడు నిన్న కొండా సురేఖ గారు చేసిన స్టేట్మెంట్ పర్టికులర్గా, ఆవిడ చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్, మినిస్టర్గా ఉన్నారు. ఆవిడకి ఏం తెలుసో ఏం తెలీదో మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే కూడా ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఎవరి పేర్లు అయితే ఆవిడ ఎత్తారో వాళ్ళు విక్టిమ్స్ అవుతారు. విక్టిమ్స్ పేర్లు చెప్పకూడదు అని గైడ్ లైన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ గైడ్ లైన్స్ అయినా ఫాలో, మినిస్టర్లే గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే ఇంకెవరు ఫాలో అవుతారు? మేము మాలాంటి వాళ్ళు మొన్న మీటింగ్ పెట్టి ఛానల్స్ అంతా అటు బొమ్మలు వేస్తున్నారు, వేయకూడదు, పేర్లు చెప్పకూడదు అని మేము చెప్పాము. మరి మంత్రులే తప్పులు చేస్తుంటే ఈ చిన్న చిన్న వాళ్ళు యూట్యూబర్స్ ఏం చేస్తారు పాపం? సో ముందు గైడ్ లైన్స్ తెలుసుకోవాల్సిన అవసరం మంత్రులకి, ఎమ్మెల్యేలకి. వీలైతే క్లాసులు పెట్టి ప్రభుత్వాలు వాళ్ళందరికీ ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదని ఆలోచించాలి. అయిపోయినాక టార్గెట్స్ చేసి, సినిమా వాళ్ళని టార్గెట్ చేసి చెప్పడం అనేది చాలా తమాషా అయిపోయింది, ఈజీ అయిపోయింది. అంటే వీళ్ళు ఏం చేసినా ఊరుకుంటారు, ఏం చేసినా పడతారు అనేది చాలా ఎక్కువగా ఉంది వీళ్ళందరికీ. ఇది రైట్ కాదు. నిజంగా కూరుకున్నంతకాలం ఊరుకుంటారు, తిరగబడే రోజు వచ్చినప్పుడు ఎప్పుడైనా తిరగబడతారు. తిరగబడే రోజు రాకుండా ఉండాలని, తిరగబడే పరిస్థితికి తేకుండా ఉండాలని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.